ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలు తెలుసుకునే క్రమంలో వికలాంగురాలు ఆడబాల సూర్యకాంతంకు వికలాంగ పెన్షన్ రాలేదని తెలుసుకుని సదరం సర్టిఫికేట్ ఏర్పాటు చేయించి పెన్షన్ వచ్చేలా ఏర్పాటు చేస్తామని వారికి ధైర్యాన్ని చెప్పారు. ప్రయత్నం చేస్తామమ్మా, తప్పకుండా మా రాజు, మా వెంకటేష్, శ్రీను వీళ్ళందరూ కూడా వెళ్ళి సదరం సర్టిఫికేట్ పెట్టి అది ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నది చెప్తారు. ఆ హాస్పిటల్ కూడా మిమ్మల్ని మా వాళ్ళు తీసుకెళ్తారు. నేను కూడా మాట్లాడతానమ్మా. మీకు పెన్షన్ వచ్చేలా మేము చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. ఏమా చేస్తాం తల్లి. ఏమా నానా, నేను మళ్ళీ వస్తాను. మా వాళ్ళు వస్తారు, వచ్చి ఇది కంప్లైంట్ పెట్టి పెన్షన్ వచ్చేలా చేస్తారు. ఏమా వెళ్ళొస్తాను. సలాది సత్యవతి గారు ఈమె కష్టం చెప్తా ఉన్నారు. 2 సంవత్సరాల క్రితం భర్త అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. 2 సంవత్సరాల నుంచి కూడా గత ప్రభుత్వంలో పెన్షన్ వస్తుందేమో అని చెప్పేసి అనుకున్నారు, కానీ రాలేదు. కూటమి ప్రభుత్వం గెలిచిన వెంటనే పెన్షన్ వస్తుంది అని చెప్పేసి ఎన్నికల్లో కూడా చెప్పడం జరిగింది అందరూని. మరి 14 నెలలు అవుతున్నా సరే ఉందని చెప్పేసి రావడం జరిగింది. ఆ సర్టిఫికేట్ ఏదమ్మా పర్సంటేజ్ ఉన్నది? సదరం సర్టిఫికేట్ 40% ఉంది. అది పొరపాటుని తప్పుపడ్డది. ఇది కిర్లంపూడి ఎంపీడీ ఆఫీస్ నుంచి నోటీస్ రావడం జరిగింది. దీనికి ప్రభుత్వ అధికారులు మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఎందుకంటే ఇతను చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఇటువంటి వాళ్ళు పెన్షన్ ఆగితే కనీసం వీళ్ళు జీవించడానికి మార్గం లేక ఇప్పటికే మనోవేదనకు గురవుతా ఉన్నారు. ఆగిపోద్దేమో పెన్షన్ అని చెప్పేసి. దయచేసి మరి అధికారులు పునరాలోచించి ఇతనికి రీవెరిఫికేషన్ చేసి 1 నెల కూడా పెన్షన్ ఆగకుండా మరి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిజమైన పూర్తి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 1 నెల కూడా పెన్షన్ ఆగకుండా రావాలని చెప్పేసి మరి ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇటువంటి వాళ్ళు మనోవేదనకు గురవ్వకుండా వీరికి పెన్షన్ పునరుద్ధరించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము.